హాయ్ ఫ్రెండ్స్, మీకు ఎలా సింపుల్గా టీ ఎలా పెట్టుకోవాలో నేర్పించేస్తానండి. ఫస్ట్ గ్యాస్ వెలిగించుకొని దానిపైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనకు తగినంత వాటర్ పోసుకోవాలా. ఈ నీళ్ళు అనేది కొంచెం వేడి పడిన తర్వాత ఒక 3 to 4 స్పూన్స్ టీ పొడి వేసుకోండి. మనం పెట్టే టీ 2 మనుషులు కాబట్టి 3 to 4 చాలండి. ఒకరు పెట్టుకుంటున్నామంటే ఒక 1.5 స్పూన్ వేసుకోండి చాలు. ఇది కొంచెం బాగా మరిగించేంత వరకు ఉండిచ్చేసి మనం కొంచెం అల్లం తీసుకొని అల్లం బాగా రోట్లో దంచుకుందామండి. కచ్చా పచ్చగా దంచుకుందాము. మరీ మెత్తగా అవసరం లేదు. కొంచెం కచ్చా పచ్చగా దంచుకొని అది తీసుకొని మనం దాంట్లో వేసేసి కొంచెం ఒక 1 మినిట్ అది కుక్ అయ్యేంత వరకు అలాగే పెట్టుకుందాం. అల్లం వేస్తే కొంచెం టేస్టీగా మారిపోతుంది. ప్లీజ్ అండి, కొత్తగా నేను ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, నా ఛానల్ లైక్ చేయండి. మరుగుతున్న తర్వాత మనం దీంట్లో కాస్తంత పాలు పోసుకుందాం. పాలు పోసుకున్నాం కదా, కొంచెం ఇది కొంచెం లైట్గా 3 or 2 మినిట్స్ మరగనిచ్చేద్దాం. దీంట్లో మనకి తగినంత షుగర్ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఒక 4 to 5 స్పూన్స్ వేసుకుందాం, ఎందుకంటే నా స్పూన్ చిన్నది కాబట్టి. మీకు ఎంత కాబడితే అంత షుగర్ తాగే వాళ్ళు ఉంటారు, కొంతమంది తాగని వాళ్ళు ఉంటారు. మీకు కంఫర్టబుల్గా ఉండేటట్టుగా వేసుకోండి. వేసిన తర్వాత కొంచెం బాగా మరగనిచ్చేసి మన వేడి వేడి రెడీ అయిపోతుంది ఒక 2 మినిట్స్లో. చూడండి, ఆల్మోస్ట్ మన టీ రెడీ అయిపోయింది. ఇది బాగా పొంగనియ్యాలా, బాగా పొంగితేనే ఆ టేస్ట్ అనేది మన బరసద్ది. బాగా ఇంకొక 2 మినిట్స్ అట్టే పొంగనిచ్చిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. జస్ట్ 2 మినిట్స్. ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి మనం సర్వ్ చేసుకోవటం అంతే. వేడి వేడిగా టీ చాలా టేస్టీగా ఉంది. ఈవినింగ్ పెట్టుకొని తాగుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ప్లీజ్ సిరి చెన్నై బ్లాగ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.